వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈరోజు మన వీడియోలో మ్యాచ్ ప్రాపర్టీస్ కోసం నేర్చుకుందాం. మ్యాచ్ ప్రాపర్టీస్ షార్ట్ కట్ వచ్చి ఎంఏ మ్యాచ్ ప్రాపర్టీస్ ఎంటర్ చేయాలి. ఓకే, దీనికోసం తెలుసుకుందాం. మ్యాచ్ ప్రాపర్టీస్ కోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎనోటేషన్ ఉంది కదా, దీని టెక్స్ట్కి వెళ్ళి సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకుంటాను. తీసుకుని ఆ స్టార్టింగ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. దీని హైట్ వచ్చి 15 తీసుకుంటున్నా. రొటేషన్ యాంగిల్ అది టెక్స్ట్ 0. ఇప్పుడు వచ్చి నేను టైప్ చేస్తున్నా స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్ ఎంటర్ చేస్తున్నా. క్లిక్ చేసి బయటకు వస్తున్నా. ఇప్పుడు జూమ్ ఆల్ చేయండి, జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ చేస్తే మీకు దగ్గరికి వచ్చేసింది అంతా. ఓకే, సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నా. ఓకే, దీనికి పైదాని సైజ్ తగ్గించాలి. దీని కలర్ చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ బయలుదేరికి వెళ్ళి ఎల్లో పెడుతున్నా. దీని కలర్ వచ్చి రెడ్ పెడుతున్నా. అండ్ దీని సైజ్ తగ్గించాలనుకుంటున్నాను. సైజ్ తగ్గించాలని దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్లో దీని కలర్, సైజు, లేయర్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో హైట్ ఉంటుంది. హైట్ వచ్చి నేను 5 చేస్తున్నా. చూసారా, తగ్గింది కదా. ఇలా హైట్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మ్యాచ్ ప్రాపర్టీస్ కోసం తెలుసుకుందాం. నాకు ఇదే హైట్లో ఇదే కలర్ రావాలనుకుంటున్నాను. దీనికి ఇది డిలీట్ చేయకుండా అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే మ్యాచ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. షార్ట్ కట్ అంటే ఎంఏ ఎంటర్. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మ్యాచ్ అవుతుంది. పక్కన బ్రష్ సింబల్ వచ్చింది చూసారా. ఇప్పుడు చేసి దీనిపైన క్లిక్ చేయాలి. చూడండి వచ్చిందా. సేమ్ దీన్ని మ్యాచ్ ప్రాపర్టీస్ అంటారు. దీన్ని మీరు డోర్ సైజెస్ తగ్గించడానికి, ఇంక్రీజ్ చేయడానికి, ఫ్లోర్ ప్లాన్స్లో విండో సైజ్ ఇంక్రీజ్ చేయడం, బెడ్ సైజ్ అన్నీ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మ్యాచ్ ప్రాపర్టీస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ మాట. ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.